ఫైనల్లీ 2 క్వెషన్స్ అండి క్లోజ్ చేసే ముందు. చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు, ఏ జన్మలో చేసిన పాపమో, ఏ జన్మలో చేసిన యెస్. కర్మో అంటుంటారు. అలా జన్మ జన్మల పాపం ఈ జన్మలో వెంటాడుతుందా అనేది ఒక క్యూరియస్ క్వెషన్ ఇక్కడ. యెస్. గత జన్మలో చేసినవన్నీ కూడా ఈ జన్మలో వేటాడుతూ ఉంటాయా? మీరు గత జన్మలు ఉన్నాయనుకుంటున్నారా? లేవనుకుంటున్నారా? కంపేర్ టు సైన్స్ ఉంటాయా? మీరు ఉన్నాయనుకుంటున్నారా? లేవనుకుంటున్నారు? నేను సింపుల్‌గా ఉన్నాయో లేదో చెప్పేస్తాను. హ్మ్. మనం ఇవాళ ఉదయాన్నే గోధుమ చపాతీలతో ఉన్నటువంటి అల్పాహారాన్ని ఏదో చేసి ఉంటాం. దేని నుంచి వస్తాయి అవి? గోధుమల నుంచి వస్తాయి. ఆ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి? గోధుమ చెట్ల నుంచి వచ్చి ఉంటాయి. ఈ విత్తనాలు తీసుకెళ్ళి మళ్ళీ చల్లితే అవి మొలకెత్తుతున్నాయా? అంటే పునర్జన్మ ఉంది. 84 లక్షల చరాచర జీవకోటిలో వృక్షము, జంతువు వేరొకటి కాదు. సనాతనమైనటువంటి ధర్మంలో పునరపి జననం, పునరపి మరణం, ఇవి ఖచ్చితంగా ఉన్నాయి. చాలామంది మీరు అంటున్నట్టుగాని పెద్దల నుండి స్థిరచరాస్తులు కూడా మనకి సరిగ్గా వస్తాయో రావో తెలియదు. ధర్మ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎలాగంటే మీరు ఒక గొప్ప ఆవుల మందను చూడండి. ఆ ఆవుల మందలో పాలిస్తూ ఉన్నటువంటి ఆవు దగ్గర నుండి లెగదూడలన్నీ తీసుకురండి. ఆ ఆవుల మందలో వందల కొద్ది ఆవులు ఉంటాయి. మీరు 4 లెగదూడలను వదిలిపెట్టండి. తన తల్లి దగ్గరికి ఎలాగా వెతుక్కుంటూ వెళతాయో, జన్మాంతరాలు దాటినప్పటికీ కూడా మనం చేసినటువంటి కర్మ అన్నటువంటిది అది మంచైనా చెడైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని శాస్త్రం చెప్పింది. అలా జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. గత జన్మలో మనం చేసినటువంటి పాపము పుణ్యము, గత జన్మలో మీరు నేను చేసినటువంటి మంచి చెడు, ఈ జీవితంలో అమ్మా నాన్న, ఇట్స్ ఫైనల్. ఒక జాతి, ఒక కులం, ఒక ఆర్థికపరమైన స్థితి. ఇప్పుడు మనం ఒక్కరికి కూడా మనిషికి మనం అనుకుంటూ ఉంటాం, మనకు చాలా స్వేచ్ఛ ఉంది, నా జీవితాన్ని నేను ప్లాన్ చేసుకున్నాను, నా లైఫ్ని నేను ప్లాన్ చేసుకున్నాను. నీ తల్లిదండ్రులను ఎంచుకునేటువంటి అవకాశం నీకు లేదు. నీ తోబుట్టువులను ఎంచుకునేటువంటి అవకాశం కూడా నీకు లేదు. జీవిత భాగస్వామిని ఎంచుకున్నామని మనం అనుకుంటుంటాం, ఆ సందర్భంలో వాళ్ళు కల్పించారంతే. నీ గర్భవాసాన జనించే సంతతిని కూడా నువ్వెవరు కూడా వీళ్ళు కావాలను వీళ్ళు వద్దను ఎంచుకునేటువంటి అవకాశం లేదు. మనం చేసిన పాపకర్మలు ఏమీ కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ జీవితం, జీవిత ధర్మపత్ని, మన గర్భవాసాన జనించిన సంతతి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం పుట్టినటువంటి మతం, మనం పుట్టినటువంటి కులం, మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, మనకున్నటువంటి కంఫర్ట్స్, మనకున్న కష్టాలు. సింపుల్గా ఈ జన్మలో మనం ఏం చేస్తే దానికి సమానమైన స్థితిలో ఉన్న తల్లిదండ్రి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, ఓ కులము, గోత్రము, మతం, ఇవి ఆ ఎన్విరాన్మెంట్లో మన కర్మ అన్నటువంటిది భగవంతుడు ఇలాగా చూపెడుతూ ఉంటాడు. నువ్వు చేసినటువంటి కర్మకి ఈక్వల్గా ఉన్నటువంటి దంపతులు, తల్లిదండ్రులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క గర్భవాసాన్ని నువ్వు జన్మించబోతున్నావు. వాళ్ళ గర్భవాసాన్ని జన్మించినటువంటి తర్వాత పెద్ద అబ్బాయిగా పెద్ద అమ్మాయిగా మీరు పుట్టారనుకోండి, మిగతా వాళ్ళ బాధ్యతలన్నీ కూడా మీరు పూర్తి చేయాలి. గత జన్మలో వాళ్ళకు మనకు ఉన్నటువంటి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ. రుణం ఎప్పుడైతే క్షయం అవుతూ ఉంటుందో, భార్య, భర్త, కుమారుడు, తండ్రి, వీళ్ళందరూ కూడా మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విత్తనాన్ని గనక మనం మొలకెత్తిస్తే, ఒక చిన్న విత్తనం నుండి గొప్ప వృక్షం ఎలా వచ్చి పళ్ళు, కాయలు, ఫలాలు, గింజలు ఇస్తుందో, దానికి ఒక జన్మ ఉంది. మళ్ళీ ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వ్యవసాయం చేస్తే మళ్ళీ కొత్త జన్మ ఏదైతే వస్తుందో అదే వస్తుంది. గత జన్మలో గనక ఆ వృక్షానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఉంటే, అది విత్తనం ద్వారా, జెనెటిక్స్ ద్వారా ఆ రాబోయేటువంటి చెట్టులో కూడా అటువంటి అనారోగ్యాన్ని కలిగించినట్టుగా శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి ఏ విధంగా జరుగుతూ ఉందో, మనిషి యొక్క జీవన విధానంలో అవ్వచ్చు, 84 లక్షల చరాచర జీవకోట్లు అవ్వచ్చు, కర్మ అన్నటువంటిది యుగాలు దాటిన, మన్వంతరాలు దాటిన మనిషి యొక్క జీవన గమనంలో ఇది ఖచ్చితంగా వస్తుంది. కానీ
ఈ కర్మ ఫలితాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే ఉండిపోతుందని చెప్పడానికి వీల్లేదు. ఆ కర్మను తొలగించుకునేటువంటి మార్గాలు ఉన్నాయి. మీకు వచ్చినటువంటి కర్మ అనుసరించి తల్లిదండ్రులు, కుటుంబము, జీవితం వ్యవస్థ ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మను అనుసరించి గత జన్మలో నేను తెలుసో తెలియకో పొరపాటు చేశానయ్యా, ఈ పొరపాటు చేసినటువంటి కారణంగానే నాకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. నాకు చక్కని శరీరం ఉందా, నేను గత జన్మలో పుణ్య ఫలితాలు చేశాను. నాకు చక్కని తల్లిదండ్రులు ఉన్నారా, నేను పుణ్యం చేయటం వల్ల ఈ యోగ్యవంతులైనటువంటి తల్లిదండ్రుల యొక్క గర్భవాసాన్ని జన్మించాను. నాకు మంచి యోగ్యత కలిగినటువంటి జ్ఞానం, ఆరోగ్యం ఉందా, ఓహో నేను చేసిన పుణ్యకర్మలు మంచివే. కానీ ఈ జీవన గమనంలో ఏవైనా కష్టాలు వస్తూ ఉన్నాయంటే ఈ భౌతికపరమైనటువంటి స్థితిగతుల కోసం ఇంకా నేను పని చేయవలసి ఉంది. ఈ కర్మలను తొలగించుకోవాలి. పుణ్యకర్మలు నాకు ఎక్కువే ఉన్నాయి, కానీ ఉన్నటువంటి చెడు కర్మలు కొంత ఆటంకాలను కలిగిస్తున్నాయి. నేను చేరాలనుకున్న గమ్యాన్ని చేరలేకపోతున్నాను. నేను అనుకున్నటువంటి ఉత్కృష్టవంతమైన స్థానానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఏదో అవరోధం అయితే నన్ను పట్టి పీడిస్తోంది. భగవాన్, నీ పాదాలను పట్టుకుంటున్నాను. గతించినటువంటి జన్మలో నేను చేసినటువంటి ప్రారబ్ధ కర్మల్ని తొలగించమని ఆర్తితో వేడుకుంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఈ కర్మలు తొలగిపోతాయి. రైట్. ఫైనల్ క్వశ్చన్. ఈ జన్మలో మనం మన పెద్దవాళ్ళని పోగొట్టుకుంటున్నాం. అంటే తండ్రి, తాత, అమ్మమ్మ, నాన్న వాళ్ళు తిరిగి మన నెక్స్ట్ జనరేషన్స్లో పుడతారా? పిల్లల కడుపుల్లో వాళ్ళ పిల్లల రూపంలో వస్తారా? ఆత్మ వై పుత్రనామ అసిహి. ఒక దీపాన్ని గనక మీరు వెలిగించమంటే ఈ వెలుగుతున్న దీపాన్ని వేరొక దీపంతో వెలిగిస్తే ఇదే అక్కడ మళ్ళీ అగ్నిగా మారినట్టు. సైన్స్ అనుసరించి చూస్తే జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం. 1వ తరంలో వచ్చిన లక్షణాలు 3వ తరంలోను, 3వ తరంలో వచ్చిన లక్షణాలు 5వ తరంలోను, 5వ తరంలో వచ్చిన లక్షణాలు 7వ తరంలోను పునరావృతం అవుతాయి అని చెబుతుంది జన్యు శాస్త్రం. DNA, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, ఇది జన్యువుకు సంబంధించి మన పూర్వీకులకు సంబంధించిన లక్షణాలు, ఆ మెమొరీ పవర్స్, మన పూర్వీకులకు సంబంధించిన స్థితిగతుల గురించి చెబుతుంది. సనాతన ధర్మంలో ఎవరైనా ఒక వ్యక్తి గతించిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బరువు బాధ్యతలన్నీ సంపూర్ణమైపోయి తాను చేసిన మంచి కర్మల వల్ల మళ్ళీ జన్మను తీసుకునేటువంటి అవకాశం వెంటనే వస్తే తన ఎంపిక ప్రకారంగా మళ్ళీ మన కుటుంబంలోనే కుమారుడిగానో, కుమార్తెగానో, మనవడిగానో, మనవరాలుగానో ఖచ్చితంగా జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు అబ్నార్మల్గా వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. మన తాతయ్య గారో పూర్వీకులో ఎవరో మనం చూసి ఉంటాం. ఆ పుట్టినటువంటి పిల్లలు ఉన్నటువంటి సందర్భానికి వాళ్ళు ఎప్పుడూ చనిపోయి ఉంటారు. వీళ్ళ యొక్క అలవాట్లు, వీళ్ళ యొక్క వేషభాషలు, వీళ్ళకున్నటువంటి మేనరిజమ్స్ని మనం పూర్వీకులకు సంబంధించిన మేనరిజమ్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి సైంటిఫికల్గా కూడా వీటి మీద క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియలో రీసెర్చ్ జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ లాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహిళా ప్రధానమంత్రి అయితే తన లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండాలని ఆవిడ కూడా అనుకుని కొంతమంది ఇలాంటి దేశాధినేతలు వాళ్ళను పోలినటువంటి వ్యక్తులు జెనెటిక్స్ లో ఉండేటువంటి విధంగా కొన్ని పరిశోధనలు చేశారు. సుమారు 40 ఏళ్లు చేసినటువంటి తర్వాత దేశ భద్రత, ప్రపంచంలోని కొన్ని దేశాల యొక్క నిబంధనలు, షరతుల ప్రకారం అవన్నీ ఆగిపోయాయి. కానీ మనం అనుకుంటూ ఉంటాం, మీ తాతయ్య లాగున్నాడు ఈ అబ్బాయి, వీళ్ళ నాన్నలాగున్నాడు, వీళ్ళ అబ్బాయి లాగున్నాడు,